హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన అట్లాంటి సలహా కానివ్వండి, సందేహం మీకు ఉంటే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, అలాగే స్కీమ్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, విత్ పెయిడ్ సర్వీస్తో. ఓకే, అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఈపీఎఫ్ ఖాతాదారులకి చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయండి. ఓకేనా, అది ఏ విషయమైనా కానీ చాలామందికి సమస్యలు ఉంటాయన్నమాట. అది ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి సతమతపడుతూ ఉంటారు. నేను ఎవ్రీ మంత్ ఈ టైంలో ఒక వీడియో చేస్తాను దీని మీద, ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఓకేనా, నిధి యాప్కి ఎన్నిక 2.0. ఓకే, సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారన్నమాట, ఇప్పుడు కండక్ట్ చేస్తారు ఈ వెన్యూస్ అనేవి అని చెప్పేసి. ప్రస్తుతానికి మనకి వెన్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అది 28న మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నిధి యాప్కి ఎన్నిక 2.0 మే 2026 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా, డేట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కానీ 28న ఓకేనా, ఈ నెల 28వ తారీఖున మనకి ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారన్నమాట. మీ రీజనల్ ఆఫీస్ సంబంధించింది ఏ డిస్టిక్కి లింక్ అయింది అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారించుకోండి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయండి. సో ప్రస్తుతానికి చాలామందికి డీలింగ్ సంబంధించిన అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అట్లాగే యూఎన్ యాక్టివ్ సంబంధించిన అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఓకేనా, అట్లాగే చాలామందికి ఆధార్ లింక్ అవ్వట్లేదు. అట్లాగే చాలామందికి ఏంటంటే వాళ్ళ డేట్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉంటున్నాయి. అండ్ పిఎఫ్ విత్డ్రా సంబంధించిన కూడా చాలా సమస్యలు ఉన్నాయి చాలామందికి. ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అయితే కొంతమంది నన్ను కామెంట్లో అడుగుతూ ఉంటారు అనమాట, సార్ మేము ఇట్లాగా మేము ఈ నిధి యాప్కి ఎన్నిక 2.0కి మేము వెళ్తున్నాము, బట్ ఏంటంటే సో ప్రాపర్గా మాకు వాళ్ళు ఎట్లాంటి గైడ్లైన్స్ ఇవ్వట్లేదు, సో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది. సో కొంతమంది వచ్చేసరికి సార్ మీరు చెప్పారు, ఓకే వెళ్ళాను, నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది, సో నాకు ఒక దారి దొరికిందని చెప్పేసి కొంతమంది ఇట్లా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. బట్ సమస్య ఏదైనా కానీ మనం తప్పనిసరిగా వాళ్ళని కనెక్ట్ అవ్వడం మంచిదన్నమాట. సో కనెక్ట్ అయితే కనుక సో మనకి ఏదైనా ఒక దారి అయితే దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. ఈ క్యాంప్స్కి వెళ్తే మనకున్న ప్రాబ్లం ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి కానీ సో దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ప్రతిసారి నేను చెప్పేది ఇదే. ఓకేనా, సో మీరు తప్పనిసరిగా ఈ క్యాంప్స్కి వెళ్ళండి. మనకి 28న సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క పేజీలో. ఓకే, ఆ రీజనల్ ఆఫీస్ సంబంధించిన వెన్యూ అనేది ఎక్కడ ఉన్నది అనేది క్లియర్గా ఇచ్చారు. సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో వన్స్ మీరు నేను వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో చూసారు కదా. సో ఓవరాల్ ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్టు వీడియో కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన నడుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.